పోచారం కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు ఇబ్రహీంతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్న రాత్రి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ముందు లొంగిపోయాడు ఇబ్రహీం. ఇతనితో పాటు మరో ఇద్దరు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసుల నుంచి తమ అధీనంలోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు. ఇవాళ మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టనున్నారు. గోవుల అక్రమ రవాణాను 4 సార్లు అడ్డుకున్నాడు ప్రశాంత్ సోను. ప్రశాంత్పై పగ పెంచుకున్న ఇబ్రహీం శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా ఫోన్ చేయించి పోచారానికి పిలిపించుకుని అతనిపై హత్యాయత్నం చేశాడు. ఇబ్రహీం అండ్ గ్యాంగ్ పై గోవుల అక్రమ రవాణా కేసు పెట్టారు ఘట్కేసర్ పోలీసులు. పోచారం కాల్పుల ఘటనలో ప్రధాన నిందితుడు ఇబ్రహీంతో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిన్న రాత్రి హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ముందు లొంగిపోయాడు ఇబ్రహీం. ఇతనితో పాటు మరో ఇద్దరు నిందితులను టాస్క్ ఫోర్స్ పోలీసుల నుంచి తమ అధీనంలోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు. ఇవాళ మీడియా ముందు నిందితులను ప్రవేశపెట్టబోతున్నారు. గోవుల అక్రమ రవాణాను 4 సార్లు అడ్డుకున్నాడు ప్రశాంత్ సోను. ప్రశాంత్పై పగ పెంచుకున్న ఇబ్రహీం శ్రీనివాస్ అనే వ్యక్తి ద్వారా ఫోన్ చేయించి పోచారానికి పిలిపించుకుని అతనిపై హత్యాయత్నం చేశాడు. ఇబ్రహీం అండ్ గ్యాంగ్ పై గోవుల అక్రమ రవాణా కేసు పెట్టారు ఘట్కేసర్ పోలీసులు. పోచారం కాల్పుల ఘటనకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవి ఫోన్ లైన్ లో ఉన్నారు. రవి, స్వాతి, నిన్న రాత్రి పోచారంలో కాల్పులకు తెగబడినటువంటి ఇబ్రహీంతో పాటు మరొక ఇద్దరు నిందితులు కూడా పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు లొంగిపోయారు. నిన్న రాత్రి సోను సింగ్ అనే వ్యక్తి పైన కాల్పులు జరిపారు. అక్కడ సోను సింగ్ గోరక్షక్ నిర్వహిస్తూ ఉంటాడు. సో అక్కడ గోవులను అక్రమంగా దాచారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఇప్పించి అక్కడ దాకా సోను సింగ్ ను రప్పించారు. అక్కడికి వచ్చిన తర్వాత ఇబ్రహీం గ్యాంగ్ ప్రశాంత్ సోను సింగ్ పైన దాడికి పాల్పడ్డారు. కాల్పులు చేయడంతో తన భుజం కింది భాగంలో బుల్లెట్ దిగింది. దాంతో ఇమీడియట్ గా సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం తనకు సర్జరీ కూడా పూర్తయిపోయింది. ప్రశాంత్ సింగ్ సోను కోలుకున్న తర్వాత మరొక సర్జరీ కూడా అవసరమని ఆసుపత్రి వైద్యులు చెప్పారు. నిన్న ఎప్పుడైతే కాల్పులు జరిగాయో ప్రత్యేక టీమ్స్ ఏర్పాటు చేసి రాచకొండ పోలీసులు ఇబ్రహీం గ్యాంగ్ కోసం గాలింపు చేపట్టారు. నిన్న అర్ధరాత్రి ఇబ్రహీంతో పాటు మరొక ఇద్దరు పోలీసుల ముందు లొంగిపోయారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల ముందు వాళ్లను రాచకొండ పోలీసులకు అప్పగించారు. ఇబ్రహీం ఖురేషితో పాటు హనీఫ్ ఖురేషి, అజ్జు అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లుగా కూడా పోలీసులు గుర్తించారు. కాసేపట్లో రాచకొండ సిపి సుధీర్ బాబు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మీడియా ముందు చెప్పనున్నారు. నిందితులను కూడా మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ నెల రోజుల్లోనే దాదాపు 4 సార్లు ప్రశాంత్ సోను సింగ్ గోవులను అక్రమంగా తరలిస్తుండగా ప్రశాంత్ సింగ్ పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. ఒక నెలలోనే 4 సార్లు పట్టుకోవడంతో ప్రశాంత్ తో మనకి ఎప్పుడైనా ముప్పు పొంచి ఉంది అని చెప్పి అక్రమంగా గోవులను తరలించే గ్యాంగే ఈ కాల్పులకు పాల్పడినట్లుగా కూడా గుర్తించారు. ఈ రోజు గోరక్షక్ నిర్వహిస్తున్నటువంటి ప్రశాంత్ సింగ్ పై కాల్పులు జరపడాన్ని నిరసిస్తూ డీజీపీ ఆఫీస్ ముట్టడికి కూడా పిలుపునిచ్చారు. అది కూడా ఉద్రిక్తంగా మారింది. నిన్న కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వెళ్లి సికింద్రాబాద్ లో యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి బాధితుడిని పరామర్శించారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గోరక్షక్ దళానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా ఆందోళనకు పిలుపునిచ్చారు. సో ప్రస్తుతం అయితే ప్రశాంత్ సోను సింగ్ ఆసుపత్రిలో కోలుకుంటున్నాడు. మరి నిందితులు ఎందుకు కాల్పులకు పాల్పడ్డారు అనేది కూడా సిపి సుధీర్ బాబు కాసేపట్లో చెప్పనున్నాడు. స్వాతి.